మనకు సోలార్ టెక్నీషియన్ కోర్స్ మనం నేర్చుకుంటాం. ఫస్ట్ సోలార్ కంట్రోల్ ప్యానల్ టెక్నీషియన్ కోర్స్ అనమాట. ఈ కోర్సులో మనము సోలార్స్ అంటే ఏంటి, అసలు పవర్ ఎలా జనరేట్ అవుతుంది, ప్యానల్ ద్వారా మన పవర్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసే ప్రాక్టికల్ ల్యాబ్కి వచ్చాము మనం ఇక్కడ. ఈ ల్యాబ్లో మనం ప్రజెంట్గా మనం ప్రాక్టికల్ చేయబోయేది ప్యానల్ అనేది ఏంటి, అసలు కనెక్షన్ అంటే నెగిటివ్ పాజిటివ్ కేబుల్స్ ఎలా ఉంటాయి, సో వాటికి సంబంధించిన బ్యాటరీ ఆన్ గ్రేడ్ ఆఫ్ గ్రేడ్ అనే మీనింగ్ ఏంటి, మనం ఏమేమి ఇంప్లిమెంట్స్ ఉన్నాయో పార్ట్ ఆఫ్ డివైస్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఈ సోలార్ ప్యానల్ కంట్రోల్ సిస్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పార్ట్ ఆఫ్ డివైస్ అనేది తెలియాలి కాబట్టి ఈ డివైస్ గురించి మనం ప్రాక్టికల్గా ఈరోజు నేర్చుకోబోతున్నాం. మనం ఇప్పటివరకు ఇంట్రడక్షనే విన్నాం, అసలు లైవ్లో చూడలేదు. సో ప్యానల్స్ అంటే ఎలా ఉంటాయని కూడా మనం ఈరోజు చెప్పే టాపిక్స్. దిస్ ఇస్ వన్ మోనో ప్యానల్. ఓకే, మోనో ప్యానల్లో దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ సిలికాన్ లైన్స్ కనబడుతున్నాయి. ఈ లైన్స్ అన్ని కూడా సిలికాన్ లైన్, ఇది ఒక రకమైన మెటీరియల్తో తయారు చేశారనమాట. ఇది వచ్చేసి 6 inches ఉంటాయి, ఒక్కొక్కటి 6 inches బ్యాక్సెస్ ఉంటాయి. ఈ బాక్సెస్ ద్వారా మన పవర్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని అల్యూమినియం బార్డర్ ఉంటుంది, ఇప్పటిదాకా మీరు చూసారు కదా అదనమాట. ఈ లైన్స్ ని మనం సిలికాన్ లైన్స్ అంటారు. ఏమంటారు దీన్ని? దీన్ని మోనో ప్యానల్ అని పిలుస్తారు. ఇందులో నెగిటివ్ ఆర్ పాజిటివ్ 2 కేబుల్స్ కూడా వస్తాయి. ఓకే, దీని వెంటనే మనకు ఒక కంట్రోలర్ ఏంటి జంక్షన్ బాక్స్ ఉంటుందని చెప్పాను కదా, ఆ బాక్స్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉంది. దీని వెనుక మీరు చూడవచ్చు. ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ 2 కేబుల్స్ ద్వారా మనకు ప్లస్ మైనస్ అనే కేబుల్స్ ఉన్నాయి. ఈ ప్లస్ మైనస్ తీసుకొచ్చి మనము ఎక్కడ మనకు ఏదైతే బ్యాటరీ కావచ్చు లేకపోతే కంట్రోల్ ఛార్జర్ అనేది మనకు ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం ఈ కంట్రోల్ ఛార్జర్కి కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని కంట్రోల్ ఛార్జర్ సోలార్ టెక్నీషియన్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని కంట్రోలర్ అంటారు. ఈ సోలార్ ఛార్జ్ కంట్రోల్లో మన సిస్టమ్ నుంచి అవుట్పుట్ తీసుకొని డైరెక్ట్గా మనం పవర్ జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సరే, టుడే టాపిక్లోకి వెళ్తే ఈ ప్యానల్ యొక్క కెపాసిటీ ఏంటి అనేది మనం చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తుంటే ఈ ఛానల్ పెద్ద ప్యానల్ లాగా కనబడుతుంది. మరి ఎంత వోల్ట్ వస్తుంది సార్, ఇది ఎంత అనేది మీకు తెలియాలి. సో కాబట్టి ఇది మ్యాక్సిమం మనకు వచ్చేసి టోటలీ 512 వోల్ట్ కెపాసిటీకి సంబంధించిన ఒక ప్యానల్. అంటే దాదాపు ఒక 512 కిలోవాట్స్ విద్యుత్ని జనరేట్ చేసే సామర్థ్యం ఉంది. యూనిట్స్ అంటారు 512 యూనిట్స్ ఉత్పత్తి చేసే పవర్ దీనికి పాసిబిలిటీ అవుతుంది. దీన్ని 512 కిలోవాట్స్ అని 512 యూనిట్స్ అని అంటారు. సో 512 యూనిట్స్తో పాటు ఇక్కడ మనకి ఇంకో రకమైన ప్యానల్ కూడా ఉంది, స్మాలెస్ట్ ప్యానల్ ఉంది. ఇది కూడా మనకు సేమ్, కాకపోతే ఇందాక మీరు చూసినట్టు ఇది లైన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ లైన్స్ డిఫరెంట్గా ఉంటాయి, చూసారు కదా. మరి ఈ ప్యానల్ వేరు, ఇది మోనో అంటారు, దీనేమో ఏమంటారు పారాసిక్ అని ఇంకొక టైప్ ఆఫ్ ప్యానల్ అనేది ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి కెపాసిటీ 20 వోల్ట్. ఇక్కడ మీకు ఆల్రెడీ కనపడుతుంది. దీని కూడా మనకు బ్యాక్ సైడ్ కూడా ప్రింట్లో కనపడుతుంది. సో ఇక్కడ 20 వోల్ట్ కెపాసిటీ, ఇదేమో టోటల్ 500 వోల్ట్ కెపాసిటీ, 512 వోల్ట్ కెపాసిటీ. ఇదే 512 వోల్ట్స్ మనకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్యానల్ ఉంది. ఇది మోనో అంటారు, దీనేమో పాలి అంటారు. ఇది డిఫరెంట్ లైన్స్ కనబడుతున్నాయి కాబట్టి ఇందులో రెండో మోడల్